హాయ్ వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ ఛానల్. హైదరాబాద్ లో సొంతింటి కలను నెరవేర్చుకోవటం కత్తి మీద సామే. సొంతింటి కలను నెరవేర్చుకోవాలంటే లక్షలు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సిందే. అందుకే మిడిల్ క్లాస్ పీపుల్ ని దృష్టిలో పెట్టుకుని అఫోర్డబుల్ రేట్స్ లో ఇళ్లను నిర్మించాల్సిన అవసరం ఉందని రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు. ప్రీమియం లగ్జరీ ఇళ్లతో పాటు అఫోర్డబుల్ కేటగిరీలో ఇళ్ల నిర్మాణం జరిగినప్పుడే చాలా మంది సొంతింటి కల నెరవేరుతుందని వారు చెప్తున్నారు. అందుకోలేని స్థాయిలో ఇళ్ల ధరలు, మధ్య తరగతి వారికి అందుబాటులో లేని ఇళ్లు, అఫోర్డబుల్ హౌసింగ్ ప్రాజెక్టులపై భారీ ఆశలు. 30 నుంచి 45 లక్షల రేంజ్ లో ఇళ్లు రావాలంటోన్న నిపుణులు ఎక్కడో చోట ఎప్పుడో ఒకప్పుడు సొంత గూడును కలిగి ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి వారైతే ఏళ్ల తరబడి సంపాదించిన సొమ్మును పొదుపు చేసుకుని బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని సొంతింటిని కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తుంటారు. అయితే ఈ మధ్య కాలంలో ఇంటి స్థలాల ధరలు, గృహాల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. హైదరాబాద్ లాంటి నగరాల్లో అయితే ఇంటిని కొనుగోలు చేయాలంటే లక్షలు కోట్ల రూపాయలు కావాల్సిందే. పెరిగిన ఇంటి స్థలం ధరలకు తోడు నిర్మాణ వ్యయం విపరీతంగా పెరిగిపోయింది. దీంతో ఇంటి ధరలు ఇప్పుడు మధ్య తరగతి వారికి అందుబాటులో లేకుండా పోయాయి. ప్రస్తుతం అఫోర్డబుల్ ప్రైస్ లో ఇళ్లను నిర్మించాల్సిన అవసరముందని రియల్ ఎస్టేట్ రంగ నిపుణులు అంటున్నారు. అఫోర్డబుల్ హౌసింగ్ ప్రాజెక్టులతో అటు బిల్డర్లకు ఇటు కొనుగోలుదారులిద్దరికీ ప్రయోజనాలు ఉన్నప్పటికీ చాలా మంది బిల్డర్లు కేవలం అధిక ధరలతో కూడిన ప్రాజెక్టుల వైపే మొగ్గు చూపుతున్నారు. దీంతో నెలకు 50,000 రూపాయల వేతనం ఉన్నప్పటికీ చాలా మంది ఇల్లు కొనుగోలుకు ధైర్యం చేయడం లేదు. అందరికీ ఇల్లు ఉండాలన్న సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం గృహ నిర్మాణ రంగాన్ని ప్రోత్సహించేందుకు పలు ప్రోత్సాహకాలు, రాయితీలు అందిస్తోంది. ముఖ్యంగా అఫోర్డబుల్ హౌసింగ్ ప్రాజెక్ట్స్ చేపట్టే బిల్డర్లకు కూడా ప్రోత్సాహకాలు ఇస్తోంది. రెసిడెన్షియల్ యూనిట్ ఒక్కొక్కటి మెట్రో నగరాలైతే 60 చదరపు మీటర్లు, నాన్ మెట్రో ప్రాంతాలైతే 90 చదరపు మీటర్లకు మించకుండా ఉండే వాటిని అఫోర్డబుల్ ప్రాజెక్టుల కింద గుర్తిస్తోంది. ప్రాపర్టీ స్టాంప్ విలువ 45 లక్షల రూపాయలకు మించని ఇళ్లకు కేంద్రం పలు రాయితీలు అందిస్తోంది. ఇలాంటి ప్రాజెక్టులు నిర్మిస్తే వచ్చే లాభాలకు ఆదాయ పన్ను మినహాయింపు ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. కొనుగోలుదారులు అఫోర్డబుల్ హౌసింగ్ ప్రాజెక్టుల్లో కొనుగోలు చేస్తే చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా నిర్మాణంలో ఉన్న ఇంటిని కొనుగోలు చేసినప్పుడు సాధారణంగా జీఎస్టీ 5% చెల్లించాలి. కానీ అఫోర్డబుల్ హౌసింగ్ ప్రాజెక్టులో ఇంటిని కొనుగోలు చేస్తే జీఎస్టీ కేవలం 1% మాత్రమే ఉంటుంది. అంతేకాదు ఆదాయ పన్ను నుంచి భారీ మినహాయింపులు పొందుతారు. హోమ్ లోన్ పై ఇన్కమ్ ట్యాక్స్ సెక్షన్ 24 ద్వారా సాధారణంగా 2 లక్షల రూపాయల మేర వడ్డీ చెల్లింపులను పన్ను మినహాయింపుగా చూపవచ్చు. అఫోర్డబుల్ హౌసింగ్ ప్రాజెక్టుల విషయంలో బిల్డర్లకు, కొనుగోలుదారులకు ఇద్దరికీ బెనిఫిట్స్ ఉన్నప్పటికీ హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ వంటి ప్రధాన నగరాల్లో ఈ తరహా ప్రాజెక్టులు రావడం లేదు. ముఖ్యంగా హైదరాబాద్ లో శివారు ప్రాంతాల్లో కూడా 45 లక్షల పైబడి ప్రాజెక్టులే తప్ప అఫోర్డబిలిటీని దృష్టిలో పెట్టుకుని బిల్డర్లు ప్రాజెక్టులు నిర్మించడం లేదు. 30 లక్షల రేంజ్ నుంచి 45 లక్షల రేంజ్ ధరల్లో ఇళ్లు లభిస్తే మెజారిటీ సంఖ్యలో ఉన్న మధ్యతరగతి వారి సొంతింటి కలను నెరవేర్చడంతో పాటు నిర్మాణ రంగం కూడా పెద్ద ఎత్తున పుంజుకుంటుంది. ఇంటి కొనుగోలుదారులకు హోమ్ లోన్ మార్జిన్ మనీతో పాటు ప్రధానంగా జీఎస్టీ, రిజిస్ట్రేషన్, స్టాంప్ డ్యూటీ, వుడ్ వర్క్ వంటి కాంపోనెంట్లు భారంగా కనిపించడంతో ఇంటి కొనుగోలుకు మధ్యతరగతి వారు కొంతమేర వెనుకంజ వేస్తున్నారు. ఒకవేళ రాయితీలతో భూములను ఇచ్చి అఫోర్డబుల్ హౌసింగ్ ను ప్రభుత్వాలు ప్రోత్సహిస్తే 2 తెలుగు రాష్ట్రాల్లో గృహ నిర్మాణం మరింత వేగంగా పుంజుకునే అవకాశముందని రియల్ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.